ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 23వ వచనం నుండి, నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని పంటలో కానీ నీ ద్రాక్షరసంలోనే కానీ నీ నూనెలో కానీ 10వ వంతును నీ పశువుల్లో కానీ గొర్రె మేకలలో కానీ తొలుచూలు వాటిని తీసుకొనవలెను. ఆగుదాం. 22వ వచనంలో, ప్రతి సంవత్సరము నీ ఇత్తనములలో పంటలలో 10వ భాగము ఆవశ్యకముగా ఏర్పరచవలను. ఆగుదాం. వీలైతే కొంచెం మనసు పెట్టంటే 10వ భాగాలు గొడవ ఏంటి కూడా అర్థమవుద్ది. రెండవది, తీసుకోవద్దని కొందరు, తీసుకోవాలని కొందరు, తీసుకోవాలని అని చెప్పిన వాళ్ళు ఏమో అడ్డగోలుగా ఉపయోగించారు, తీసుకోవద్దని చెప్పిన వాళ్ళు ఏమో మొత్తానికి సంఘాన్ని అడుగు తినేలా చేశారు. ఇద్దరికీ తెలియాల్సిన ఒక విషయం ఉంది, కొంచెం జాగ్రత్తగా విందాం. ఏదో చెప్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా విందాం. పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు మీరు జాగ్రత్తగా చూడగలిగితే కొన్ని దేవునికి ఇచ్చే కార్యక్రమాలు ఉంటాయి. పెద్ద ప్రశ్న ఏంటంటే, దేవునికి కానుకలు ఇవ్వడం ఏంటి? మీకు ఎప్పుడన్నా అనిపించిందా? దేవుడికి డబ్బులు ఇవ్వడం ఏంటి? దేవుడికి నూనె ఇవ్వడం ఏంటి? దేవునికి పక్షులు పశువుల్ని ఇవ్వడం ఏంటి? అసలు దేవుడికి ఇవ్వడం ఏంటి? ఆది కాండ నుంచి చదువుతున్నప్పుడు ఏబేలు కయ్యోను దేవునికి ఇవ్వడానికి వచ్చారట. దేవుడికి ఇవ్వడం ఏంటి? అబ్రహాముని అన్నాడట, నీ కుమారుని నాకు బలిగా అర్పించవయ్యా అంటే కుమారుడిని దేవుడికి ఇవ్వడం ఏంటి? అబ్రహాం మాట్లాడుతూ ఫైట్ చేస్తూ వస్తున్నప్పుడు లోతు కార్యక్రమంలో మనకు తెలుసు, లోతును రక్షించడానికి ఆయన అటు ఇటు తిరుగుతున్నప్పుడు మెల్కీషెదెకు అనే ఒక ప్రధాన యాజకుడు, లేదా మెల్కీషెదెకు అనే ఒక నిరంతరమైన యాజకుడిగా పిలువబడుతున్న ఒక ఆయన వస్తే ఆయన చేత ఈయన ఇచ్చున్నాడట, ఈయన చేత ఆయన ఇవ్వబడ్డాడట. ఈ ఇచ్చిపుచ్చుకోవడాలేంటి? ఇలా బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ కార్యక్రమం కనబడుతుంది. ఇలా చదువుతుండగా మనందరికీ అర్థం కావాల్సిన ప్రశ్న ఏంటంటే, దేవుడు డబ్బున్నోడా డబ్బు లేనోడా? చెప్పండి. నా ప్రశ్న మీకు అర్థమవుతుంది లేదు. డెడ్ ఈజీగా చెప్తారు, ఆన్సర్ అని చెప్పి కొంచెం సౌండ్ తగ్గిస్తాం. డెడ్ ఈజీగా చెప్పొచ్చు, దేవుడు డబ్బులు ఉన్నవాడా డబ్బులు లేనివాడా? చెప్పాలి. దేవుడు డబ్బులు ఉన్నాయా లేదా? ఉన్నాయా? ఏంటది? ఏ డబ్బులు చెప్పండి. రూపీసా? దేనార్లా? చెప్పండి. డాలర్లా? దేవుడికి డబ్బులు ఉన్నాయా? మళ్ళీ ప్రశ్న, దేవుడికి డబ్బులు అవసరమా? ఇండియాలో మారుతున్న కరెన్సీ అమెరికాలో మారుతుంది. అమెరికా కరెన్సీ డైరెక్ట్ ఇండియాలో మనం మార్చలేం. అలాంటిది భూలోకంలో ఉన్న ఈ సిరి సంపదలు దేవుడికి పరలోకంలో ఖర్చు పెట్టుకునే అవకాశం ఉందా? ఆయన ఖర్చు పెట్టుకుంటాడా? అక్కడ ఏమైనా దుకాణాలు ఉన్నాయా? దేవుడికి డబ్బులు ఇచ్చే ప్రోగ్రాం ఏంటి? పైగా దేవుడి వలన బాగా వినండి, బైబిల్ అలా తిరిగేస్తే బైబిల్లో ఉన్న కంటెంట్ ఏంటంటే, మనం దేవుని కృప వలన బతుకుతున్నాం అని ఉందా లేదా? మరి దేవుని వలన మనం బతుకుతుంటే మనం దేవుడికి ఇవ్వడం ఏంటి? దేవుని కృప వలన బతుకుతున్నాం ఉన్నది, దేవుని దక్షిణ హస్తం వలన బతుకుతున్నాం ఉన్నది, ఆయన వల్ల మనం బతుకుతుంటే మనం ఎందుకు ఆయనకి ఇవ్వాలి? ఈ దేవునికి ఇచ్చే కార్యక్రమం ఏంటి? ఇది ప్రారంభం నుంచి ఎందుకు మనకు కనబడుతుంది? ఏంటి దీని సంగతి అంటే అక్కడ రాస్తున్నాడు, మీరు చూడండి. ఏ ఏ వాటిలో ఇవ్వాలట? నీ పంటలో, నీ ద్రాక్షరసంలో, నీ నూనెలో, నీ 10వ వంతును, నీ పశువుల్లో, నీ గొర్రెల్లో, నీ తొలుచూలు వాటిలో ప్రతి దాన్ని దేవునికి ఇవ్వాలి, మీరు తినాలి. ఇప్పుడు బాగా వినండి, ఎందుకు ఇవ్వాలి? నా ప్రశ్న మీకు అర్థమవుతుందో లేదో. ఎందుకు దేవునికి ఇవ్వాలి? దేవుని పరిచర్యకి, దేవుని సన్నిధికి ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే ఆ వచనంలో రాశాడు చూడండి, నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడికి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇవ్వాలంటే ఏం చెప్తున్నాడు చెప్పండి? దేవునికి భయపడడానికి ఇవ్వాలట. జాగ్రత్తగా వినండి, కొంచెంసేపు ఏం అర్థమవుతుంది, చివరికి వెళ్ళేసరికి అన్నీ అర్థమవుతుంది. మనం ఎందుకు దేవుడికి కొన్ని కానుకలు ఇవ్వాలి? దేవునికి భయపడడానికి ఇవ్వాలి. ప్రశ్న, దేవునికి భయపడుతున్నానని నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, ఆయన కొన్ని రూల్స్ పెట్టాడు. ఓ గుడారం వేశాడు, ఆ గుడారంలో తన మందస్సాన్ని పట్టించాడు. ఆ మందస్సాన్ని పెట్టించి 12 గోత్రాల వారిని, యూసేపు అంటే చూసారు, యూసేపులో అలా యూసేపులో 12 గోత్రాల వారిని పెట్టాడు. ఈ 12 గోత్రాల వారిని పెట్టి మధ్యలో దేవుని పెట్టి దేవుడు అన్నాడట, ఈ సన్నిధి దగ్గరికి మీరు వస్తున్నప్పుడు మీరు పండిన పంటలో, మీ నూనెలో, ప్రతి పదార్థంలో మీరు ఏం చేస్తారంటే ఈ సన్నిధికి తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు? ఇక్కడ కొన్ని కార్యక్రమాలు జరిగించండి. ఆ కార్యక్రమాలు జరిగించి ఏం చేయాలి? ఇక్కడ వండుకుని కుటుంబ సమేతంగా ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు మీరే వండుకుని తినండి. ఇప్పుడు బాగానండి, ఇది ఎందుకు పాటించాలి ప్రభు అంటే, నా మాట వినాల గనక పాటించాలి.
నీ మాట ఎందుకు వినాలి ప్రభు అంటే, నువ్వు నాకు భయపడుతున్నావో లేదో తెలియాలంటే నీకు కొన్ని కమాండ్స్ పెడుతున్నాను. ఆ కమాండ్స్లో ఒక కమాండ్ ఏంటంటే, నా సన్నిధికి మీ 12 గోత్రాల వారు రావాలి, వచ్చిన వారు కొన్ని తేవాలి, తెచ్చిన వారు కొన్ని ఇవ్వాలి, ఇచ్చిన వాటిలో మీరు కొన్ని తినాలి. ఇంకా ఏం చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రముల్లో తన నామమును స్థాపించుకుంటకు నివాస స్థానముగా ఏర్పరచుకుంటకు అక్కడికే యాత్రలు చేయవాలి. ఇప్పుడు బాగా వినండి, ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి దేశము నలుమూలకి ఎంత చెదిరిపోయినా ఈ 12 గోత్రాల పైన లెబనోన్ కానీ, కింద బేర్షెబా కానీ, ఇటు యోర్దాను ఆవల కానీ, యోర్దాను ఈవల కానీ, ఇటు మధ్యధరా సముద్రానికి ఈవలున్న కానీ, ఈ తూరు సిదోను ప్రాంతాల వరకు ఈ 4 దిక్కులో ఉన్న ఇజ్రాయేల్లో ఉన్న ఈ 12 గోత్రాల వాళ్ళందరూ ఖచ్చితంగా దేవుడు ఏర్పరిచిన నివాస స్థలానికి రావాలి. ఆ రోజుల్లో సమూయేలు దావీదు కాలంలో దేశం మధ్యన ఉన్న ప్రాంతం మనకు తెలుసు, ఆ ప్రాంతానికి వీళ్ళు ఖచ్చితంగా రావాలి. సొలొమోను కాలం వచ్చేసరికి ఆ సొలొమోను కాలంలో మందిరంగా మార్చాడు. ఆ మందిరంగా మార్చేసరికి ఎక్కడెక్కడున్న వీళ్ళందరూ యాత్ర కీర్తనలు పాడుకుంటూ అక్కడికి రావాలి. మీకు చాలాసార్లు చెప్పాను నేను, కొన్ని యాత్ర కీర్తనలు ఉన్నాయిగా, సుమారు 14 కీర్తనలు ఉంటాయి. 150 కీర్తనలు, 14 కీర్తనలు యాత్ర కీర్తనలు ఉంటాయి. ఈ యాత్ర కీర్తనలు దేనికంటే, వీళ్ళ కుటుంబ సమేతంగా దీవింపబడాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి. వీళ్ళ దేవుని సన్నిధికి రావాలి అంటే వచ్చే ముందు కొన్ని పాటలు పాడుకుంటూ రావాలి. ఆ పాటల పేరు ఏంటంటే చెప్పండి, యాత్ర కీర్తన. ఎక్కడికి యాత్ర అంటే, ఒక టూర్కి వెళ్తున్నట్టు వెళ్ళాలంట దేవుని సన్నిధికి. వాళ్ళు అడావుడిగా రావాలంట. వచ్చే ముందు ఎలా రావాలంటే, శుద్ధి, శుభ్రత, బాధ్యత కలిగి వాళ్ళ యొక్క చేతులతో లేదా వాళ్ళ యొక్క భుజాలతో కొన్ని విషయాలు మోసుకుంటూ రావాలట. ఆ మోసుకుంటూ వస్తున్నప్పుడు మీ పంట అయినా తేవాలి, మీ నూనె అయినా తేవాలి, మీ గొడ్డు గోద ఏదైతే ఉందో ఇవన్నీ తీసుకుని దేవుని సన్నిధికి రావాలి. వచ్చి ఏం చేయాలి, కొన్ని రోజులు అక్కడ ఉండాలి. సుమారు అర్పణలు 6 భాగాలుగా విడదీస్తారు. బలులు, మొక్కుబళ్ళు, నైవేద్యాలు, ప్రతిష్ట, స్వేచ్ఛ అర్పణలు, పాప పరిహారార్థపు బలులు, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా కొన్ని విడదీసుకుంటే సుమారు 6 నుంచి 7 భాగాలుగా బలులు ఇచ్చే కార్యక్రమం ఉంటాయి. ఈ ఇచ్చే కార్యక్రమాలన్నట కొంతమంది బైబిల్ పండితులు కూడితే ఇశ్రాయేలీయులు యూదులు దేవుడికి ఇచ్చే పర్సంటేజ్ బయటకు తీస్తే 100లో 35 అంటే 35% నుంచి 32-35% వరకు సుమారు దేవుడికి ఇచ్చే కార్యక్రమం ఉంటుందంట. నా మాట మీకు అర్థమవుతుంది. మనం 10వ అనుకుంటాం, కానీ వాళ్ళ అర్పణలన్నీ జాగ్రత్తగా విడదీస్తే 35% ఎవరికి ఇవ్వాలట, దేవుడికి ఇవ్వాలట. ఎవరు? ఒక సగటు ఇశ్రాయేలు, ఒక సగటు యూదుడు, పాత నిబంధన నుంచి భక్తుడు ఎవరైనా మనం జాగ్రత్తగా చూస్తే వాళ్ళ సంపాదనలో సగానికి సగం పైగంటే 30% వరకు దేవుడికి ఇవ్వాలట. ఇచ్చి ఏం చేయాలి, వీళ్ళ కల్చర్లో మొత్తంగా దీన్ని చాలా సీరియస్గా పాటించాలి. ఎందుకు ఇవ్వాలి ప్రభు అంటే, ఆ 12వ అధ్యాయం 7వ వచనం చెప్తున్నారు చూడండి, మీరు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేతి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపాలి. మీకు ఏమర్థమవుతుంది? ఇందాక చదవండి 15వ వచనంలో, మీరు సన్నిధికి రండి. ఎందుకు రావాలి? భయపడ్డానికి రండి. వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఆశీర్వాదం ఉందని రండి. ఆ వచ్చిన తర్వాత ఏం చేయాలి? అందరూ కలిసి భోజనం చేయండి. ఇప్పుడు చెప్పండి, అందరూ కలిసి భోజనాలు చేసుకోవడానికి సన్నిధికి రావాలట. ఆ సన్నిధికి వచ్చినప్పుడు భయపడుతూ రావాలట. వచ్చిన వారు దేవుని సన్నిధిలో ఆశీర్వాదం దొరుకుతుందని రావాలట. వచ్చిన వారు అక్కడ నిలబడిన తర్వాత ఏం చేయాలంటే, వచ్చిన వారు భోజన కార్యక్రమాల్లో పాల్గొనాలట. ఇంతకీ ప్రశ్న ఏంటంటే, అక్కడికి వచ్చిన తర్వాత భోజనం చేయండి అనే పాయింట్ మనకు పదే మనకు కనబడుతుంది. ఇంతకీ ఈ భోజనాలు చేసే గొడవ ఏంటంటే, జాగ్రత్తగా చదివితే 14వ అధ్యాయం ఒకసారి రండి. 14వ అధ్యాయం 26వ వచనం, ఎద్దులేమి కానీ గొర్రెలేమి కానీ ద్రాక్షరసములే గాని ఆ ఎండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంటనున్న లేవీయులను సంతోషింపాలి. ఏవో కొన్ని పాయింట్స్ మనం అలా చదివే కొలిది అందులోకి జాయిన్ అవుతుంది. మీరు చూడండి, వచ్చేటప్పుడు ఎలా రావాలంటే నీ ఇంట్లో అందరూ రావాలి. వచ్చేటప్పుడు ఎవరు రావాలంటే నీ ఇంట్లో ఉండే లేవీయుడు కూడా రావాలి. ఇప్పుడు బాగానండి, ఇశ్రాయేలు ప్రతి గోత్రానికి ప్రతి కుటుంబానికి దగ్గరగా ఎవరు ఉంటారనమాట? ఒక లేవీయుడు ఉంటాడనమాట. లేవీయుడు అంటే ఎవరు? ఒక సేవకుడు అనమాట. ఒక సేవకుడు ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంటాడట. వీళ్ళ దేవుని సన్నిధికి వచ్చే ముందు కూడా ఎంటబెట్టుకుని ఎవరు రావాలట? ఒక సేవకుని ఎంటబెట్టుకుని రావాలట. ఎప్పుడైతే వీళ్ళ సేవకుని ఎంటబెట్టుకుని వస్తారో వచ్చేటప్పుడు వీళ్ళు ఎలా రావాలంటే ఇంకా చెప్తున్నారు చూడండి. ఈ 12వ అధ్యాయం కూడా రిఫరెన్స్ నేను ఎందుకు చెప్తాను మీకు అర్థమవుతుంది. ఈ 12వ అధ్యాయం 12వ వచనంలో, మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తులు మీలో పాలువాలైన స్వాస్యమైన పొందక మీ ఇండ్ల నుండి లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధికి సంతోషించడానికి రావాలి. ఇప్పుడు చెప్పండి, చర్చికి వస్తున్నప్పుడు లేదా దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఎంతమంది రావాలంటే అక్కడ రాస్తున్నారు చూడండి. మీరు రావాలి, మీ కొడుకులు రావాలి, మీ కూతురు రావాలి,
పని ఏంటో చెప్పనా, మీ ఇంట్లో పనులు కూడా రావాలి. చాలామంది చర్చ్ ఎందుకు మానేస్తారంటే పని ఉందని మానేస్తారు. కానీ దేవుడు ఏమన్నా చెప్పనా, మీ పనులు కూడా తీసుకురమ్మని. మీ పిల్లలు రావాలి, మీ ఇంట్లో ఉన్న పనులు రావాలి, మీ ఇంట్లో ఉన్న దైవజనుడి దగ్గరకు ఉన్నాడే ఆయన కూడా తీసుకుని రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మీరందరూ కలిసి చెప్పండి, దేవుడికి ఇవ్వాల్సినవి ఇచ్చి అక్కడే భోజనం చేయాలి. ఇప్పుడు మీకు ప్రశ్న అర్థం కావాలి. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రతిసారి వీళ్ళు చేస్తున్నది ఏంటంటే చెప్పండి భోజనం చేస్తారు. ఇప్పుడు మీకు ప్రశ్న అర్థమవుతే, ఆ రోజు దేవుడికి 10వ వంతులు లేదా భాగాలు ఇవన్నీ తెమ్మంటున్నాడంటే దేవుడు తినడానికా లేదా దేవుడు సన్నిధికి వచ్చి వేలే తినడానికా? నా మాటలు మీకు అర్థమవుతలేదు, జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుద్ది. దేవుడికి డబ్బు అవసరం లేదు, దేవుడికి బల అవసరం లేదు, దేవుడికి కానుకలు అవసరం లేదు. మరి ఇవన్నీ కూడుకుని తెచ్చిన ఆ సన్నిధిని మీరు నిలబడండి అంటే ఎందుకు తేవాలి అంటే దేవుడు ఒక ప్రాజెక్ట్ అప్పగించాడు. ఏంటంటే నీ ఇంట్లో ఉన్న పనోడైనా, నీ ఇంట్లో ఉన్న పాస్టర్ గారైనా, నీ ఇంట్లో ఉన్న ఎవరైనా, నీ కొడుకులైనా కూతుర్లైనా నా సన్నిధిని సమానంగా సంతోషించాలి. ఇప్పుడు చెప్పండి, అందరూ సమానం అనే ఒక కేటగిరీ తీసుకురావడానికి దేవుడు పెట్టిన రూల్ ఏంటంటే మీ ఇంట్లో ఉన్న పేదోళ్ళు, దేశంలో ఉన్న పేదోళ్ళు, మీ ఇంట్లో ఉన్న పనులు, మీ ఇంట్లో ఉన్న దాసులు ఎవరైతే ఉన్నారో మీరందరూ నా సన్నిధికి వచ్చినప్పుడు మీరందరూ ఎలా ఉండాలి చెప్పిన, ఒక కుటుంబ సమేతంగా కుటుంబంలా కనబడాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడికి పాత నిబంధన నుంచి ఇవ్వడం అంటే ఏంటి? ఎవ్వరు ఏ ఇబ్బందుల్లో లేకుండా అందరూ దేవుని సన్నిధికి వచ్చి, అందరూ దేవుని సన్నిధిలో కూర్చుని, పాస్టర్ గారైనా, సామాన్యుడైనా, డబ్బులు ఉన్నవాడైనా, డబ్బులు లేనివాడైనా, పనోడైనా, పేదోడైనా, ఎవడైనా దేవుని సన్నిధికి వచ్చారో చేయాల్సింది ఏంటంటే సమానంగా దేవుని సన్నిధిలో చెప్పండి ఆనందించాలి. మరో వచనం చూడండి, అదే 12వ అధ్యాయం 10వ వచనం, మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో నివాసులైన తర్వాత మీ చుట్టూ నుండి శత్రువులు అందరూ లేకుండా మీకు విశ్రాంతి కలగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును, నీ దహన బలులను, నీ బలులను, నీ దశమ భాగములను చేయవలని. ఏం జ్ఞాపకం చేస్తాను చెప్పండి? మీ శత్రువులు ఒక రోజు ఉండేవారు, మీకు గుర్తుందా? ఇప్పుడు కూడా మీకు శత్రువులు ఉన్నారు, గుర్తుందా? ఒకప్పుడు మీ బతుకులు ఎట్టి ఇశ్రాయేలు అని మీ బతుకులు ఎదుటోళ్ళకి బానిసలు. ఒకప్పుడు బానిసలుగా ఉన్న మీకు ఇప్పుడు మీ ఇంట్లో బానిసలు ఉన్నారు. ఒకప్పుడు దాసులుగా ఉన్న మీరు ఇప్పుడు మీ ఇంట్లో దాసులు ఉన్నారు. ఇప్పుడు నా సన్నిధికి మీరు వస్తున్నప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవా ఒకప్పుడు దాసత్వంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు మా దాసత్వం పోయింది, దాసత్వాన్ని తీసేసి మమ్మల్ని ఎంత ఆశీర్వదించావంటే మేమే కొందరికి జీతభత్యాలు ఇచ్చేంతగా మమ్మల్ని దావించాం. మా స్థితిగతులు మర్చిపోకుండా మాకు చేసావు, మాకు ఎంత కృతజ్ఞత కలగజేసేలా మా కార్యాలు జరిగించావంటే, ఒకప్పుడు అన్నం లేక ఏడ్చేవాళ్ళం, మాకు అన్నం పెట్టావు. ఒకప్పుడు నివాసం లేక ఏడ్చేవాళ్ళం, ఇప్పుడు మాకు నివాసం ఇచ్చావు. మమ్మల్ని ఎంత ఆశ్రదించావంటే పిల్లలు పుట్టిన వాళ్ళు ఎలా పోషించాలో మాకు అర్థం కాని పరిస్థితుల్లో మా పిల్లల్ని, మా కొడుకుల్ని అందరినీ నేను ఆశీర్వాదకరంగా మార్చేస్తావు. ఎంత బాగా మమ్మల్ని దీవించావంటే ఇరుగు పొరుగు వారి శత్రువులు సైతం మమ్మల్ని చూసి అసూయపడేంతగా మమ్మల్ని ఆశీర్వదించావు. నీ సన్నిధికి మేము ఎందుకు రావాలి అంటే, ఒకప్పుడు బానిస బతులుగా ఉన్న మాకు ఈరోజు మమ్మల్ని ఏం చేస్తావు తెలుసా? దీవెనకరమైన వ్యక్తులుగా మార్చావు కనుక ఈ కృతజ్ఞత తెలియజేయడానికి మీ సన్నిధికి మేము ఖచ్చితంగా రావాలి. ఒకప్పుడు బానిసలుగా మమ్మల్ని ఏం చేసామంటే కృతజ్ఞత కలిగి ఉండి జీవించేలాగా మాకు గొప్ప కార్యాలు జరిగించావు. వచ్చేటప్పుడు మమ్మల్ని ఒక్కడే రమ్మనకుండా మాకు కూడా ఉన్న దాసులు కూడా రమ్మను. ఎందుకు? ఒకప్పుడు మేము కూడా దాసులమే, ఇప్పుడు మీ దగ్గర ఎవరు దాసులు ఉండకూడదు, వాళ్ళు కూడా మీతో సమానం అని చెప్పడానికి మమ్మల్ని తీసుకుని రమ్మను. వచ్చేటప్పుడు ఇంకెవరిని తీసుకురమ్మంటున్నామంటే మాకు కూడా ఒక సేవకుని తెచ్చుకోమంటున్నాం. ఇప్పుడు చెప్పండి, కుటుంబంతో రావాలి, దాసులతో రావాలి, సేవకులతో రావాలి. ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ డబ్బు, ఈ సంపాదన, ఈ నైవేద్యాలు ఇవన్నీ దేనికంటే కాస్తంత పొరుగుడితో కలిసి ఆనందంగా ఉండడానికి. అది వారం రోజుల, 2 వారాల, నెల రోజులు దేవుని సన్నిధిలో కుటుంబాలతో, పొరుగువాడితో కలిసి ఆనందంగా నివాసించడానికి ఎక్కడికి రావాలంట? దేవుని సన్నిధికి రావాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధికి ఆ రోజు 10వ వంతులు ఎందుకు తెచ్చేవారంటే మీరు జాగ్రత్తగా వినాలి. దేవుడికి ఒక ప్లాన్ ఉంది, ఒక పర్పస్ ఉంది. అందరూ అక్కడికి రావాలి, అందరూ సమానంగా ఉండాలి, దేవుని పనిలో అందరూ ప్రేమపూర్వకంగా భోజనాలు చేయాలి. ఇది ఆశీర్వాదకరమైన కార్యక్రమం. ఇప్పుడు బాగా వినాలి, మీరు జాగ్రత్తగా వింటే 10వ వంతులు అనే కార్యక్రమం దేవుడు ఎందుకు పెట్టాడంటే అన్నం లేక చచ్చిపోయే వాళ్ళు దేశంలో ఉండకూడదు. ఒక పూట తిని ఒక పూట తినక ఏడ్చేవాళ్ళు మీ వీధుల్లో ఉండకూడదు. అన్నం కోసం ఎదురు చూస్తూ పాసన్నం తిని బతికేసే కొంతమంది పేదోళ్ళు మీ కుటుంబంలో ఉండకూడదు. మీరు దేవుని సన్నిధికి రావాలి, కొన్ని మీ పంటల్లో ఉన్నవి ఇవ్వాలి, ఆ పంటల్లో ఉన్నవి దేవునికి కొన్ని ఇవ్వాలి, కొన్ని మీరు అక్కడే భోజన కార్యక్రమాలు పెట్టుకోవాలి. ఈ పెట్టుకుని ఇచ్చిన తర్వాత ఆ నిలవైన సరుకు ఏదైతే ఉందో అవి జాగ్రత్తగా దాయాలి.
దాచిన తర్వాత వాటిని ఏం చేయాలి ప్రభు అంటే, ఎవరెవరో పేదోళ్ళు ఉన్నారో ఆ పేదోళ్ళందరికీ పంచాలి. అక్కడ ఆ వారం రోజులు లేదా మీరు నెల రోజులు ఉన్నా మీరు ఏం చేయాలంటే, మనం అందరం దేవుడిని బట్టి బతుకుతున్నాం కనుక మీలో ఎవరికి ఏమి లేకపోయినా, లేవీళ్ళారా మీరు గొప్ప దేవుని సేవ చేస్తున్నారు, మీకు మేమున్నాం అని చెప్పేంత ధైర్యం మీరు ఇవ్వాలి. పేదవాళ్ళారు మీరు బాధపడకండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, ఇదిగో మా ఆశీర్వదించిన హస్తాన్ని దేవుడు ఇదిగో మీకు పెట్టడానికి మాకు దేవుడు బలంగా మా చేతులు నింపాడని మీరు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, సొసైటీని దేవుడు ఎలా ఫామ్ చేస్తున్నాడంటే, నాకు ఇవ్వండి అని చెప్పట్లేదు, నా సన్నిధికి తెచ్చి నాకు అర్పించండి అని చెప్పట్లేదు. దేవుడు ఎందుకు తన దగ్గరికి తెమ్మంటున్నాడంటే, ఒక సిస్టమ్ ఫామ్ చేస్తున్నాడు. ఏంటంటే, పేదోళ్ళందరికీ అన్నం పెట్టాలి. ఆ దేవుని సేవ చేస్తున్న లేవీలందరికీ చెప్పండి అన్నం పెట్టాలి. ఈ కార్యక్రమం మీరు జరిగించాలి. ఎంత బాగా జరిగించాలో ఈ ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం చెప్తున్నారు చూడండి, ఇంకా బాగా చెప్తున్నారు చూడండి. నీ సహోదరులోనేమి, నీ దేశమందలి, నీ గ్రామంలో ఉన్న పరదేశంలోనేమో కానీ దేన దరిద్రుడైన కూలివాడిని బాధింపకూడదు. ఏ నాటి కూలి ఆ నాటికి చాలును. 17వ వచనంలో, పరదేశికే కానీ తండ్రి లేని వారికే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, ఎదవరాలు వస్త్రము తాకట్టు పెట్టకూడదు. 18వ వచనంలో, నువ్వు ఐగుప్తిలో దాసుడివై ఉండగా నీ దేవుడైన యెహోవాని అక్కడి నుండి విమోచించినని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని, అందుచేత ఈ కార్యక్రమాలు చేయవలనని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, 10వ వంతులు తేవడం, పేదోళ్ళకు భోజనాలు పెట్టడం, లేవీల్ని ఆదరించడం, అందరికి అన్నం పెట్టడం, ఇవన్నీ మేము ఎందుకు చేయాలి ప్రభువా? పేదోళ్ళని ఎందుకు మేము ప్రేమించాలి? విధవరాలను ఎందుకు మేము ప్రేమించాలి? కుమారులను కుమార్తెలను ఎందుకు ప్రేమించాలి? మరణశిక్ష విధింపబడిన వారిని కూడా మేము ఎందుకు, దోష శిక్ష లేకుండా వాళ్ళని ఎందుకు క్షమించే కార్యక్రమాల్లో మేము పెట్టాలి? ఈ సొసైటీకి సంబంధించిన ఈ మారల్ వాల్యూస్ మాకు ఎందుకు ఇస్తున్నా ప్రభువా? ఈ సివిల్లో మాకు ఎందుకు నేర్పిస్తున్నా ప్రభు అంటే, ఇలాంటి సివిల్ ప్రాబ్లమ్స్లోనే మీరు ఒకరోజు పడున్నారు. మీ సొసైటీ మళ్ళీ అలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఐగుప్తులో బతికారే బానిస బతుకులో, అలాంటి బతుకు మీరు బతకకుండా ఉండాలి అంటే, అందరూ ఫైనాన్షియల్గా బాగుండాలి, అందరూ కాసంత గుప్పుడు మెతుకులు తినాలి అంటే, మీకు ఒక సిస్టమ్ పెట్టాను. దేశం మధ్యలో నా మందిరాన్ని కట్టాను. నా మందిరాన్ని కట్టిన తర్వాత ఈ మందిరం చుట్టూ మీ 12 గోత్రాలు పెట్టుకోమన్నాను. ఈ 12 గోత్రాలను మీరు ప్రతి ఏడాది, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతి కార్యక్రమంలో మీరు ఏం చేయాలి అంటే, రావాలి కుటుంబ సమేతంగా. ఈ కుటుంబ సమేతంగా వచ్చిన మీరు ఈ పేద బడుగు బలహీన వర్గాల్లో ఉన్నవారు, దరిద్రంలో బతుకుతున్నవారు, కడు దరిద్రంలో బతుకుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎంట పెట్టుకుని రావాలి. వచ్చే ముందు కాస్తంత లేవీల్ని ఎంట పెట్టుకుని వచ్చి మీరందరూ కలిసి నా సన్నిధిలో నిలబడాలి. ఆ నిలబడిన తర్వాత ఏమున్నాయంటే, ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలకి మీరు పంచిపెట్టాలి. ఇది మీకు అర్థమైతే మీకు జాగ్రత్తగా వినండి. 10వ వంతులకి ఎందుకు ఇవ్వాలి అంటే, పాస్టర్ గారు పోగేసుకోవడానికి కాదు. 10వ వంతులు ఎందుకు ఇవ్వాలంటే, మళ్ళీ చెప్తున్నాను, 10వ వంతుకి ఎందుకు ఇవ్వాలంటే సామ్రాజ్యాలు విస్తరింప చేసుకోవడానికి కాదు. 10వ వంతుకి ఎందుకు ఇవ్వాలి అంటే, గుడులు గోపురాలు ఎత్తు కట్టుకోవడానికి కాదు. 10వ వంతుకి ఎందుకు ఇవ్వాలి అంటే, పేదల గుప్పుడు మెతుకులు పెట్టడానికి ఇవ్వాలి. నిరంతరము దేవుని సేవ దేవుని కార్యక్రమాన్ని తిరుగుతున్న వాళ్ళు కనీసం ఏమీ లేకుండా, వాళ్ళకి నిలువరమైన గుడారం కానీ, వాళ్ళకి గజ నేల కానీ లేకుండా దేవుడే మా ఆస్తిని బతుకుతున్నా ఆ సేవకును కూడా పోషించడానికి మీరు ఏమి ఇవ్వాలి చెప్పండి? మీ కష్టార్జితంలో 10వ వంతులు ఇవ్వాలి. ఈ సిస్టమ్ మీకు అర్థమైతే జాగ్రత్తగా వినండి. ఇలాంటి సిస్టమ్ ఫామ్ చేస్తే ఆ వీధిలో పేదోళ్ళు ఉంటారా? అలాంటి సిస్టమ్ అంటే, అలాంటి కమెంట్స్ ఫాలో అయితే ఆ ఊరిలో పేదోళ్ళు ఉంటారు. అన్నం లేక బాధపడుతున్నామండి, నీళ్ళు లేక బాధపడుతున్నామండి, మా పరిస్థితులు బాగోలేదండి, మా సివిల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, సొసైటీలో మేము బ్రతకలేకపోతున్నాం, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదని అనేవాళ్ళు ఉంటారా? నిన్ను ప్రభుత్వాలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ప్రభు నిన్ను పట్టించుకుంటాడు. ఎందుకంటే తన ప్రజలను ఆశీర్వదించి పేదోళ్ళు లేకుండా ఒకరిని ఒకరు ఆదరించుకునేలా దేవుడు తన సొసైటీని ఫామ్ చేశాడని. ఎప్పుడైతే మనం నిలబడతామో మన ఈదులో కానీ మన ఊరిలో కానీ పేదోళ్ళు ఉంటారా? పోనీ ఈదుల్ని మనం బాగు చేయలేం, మన ఊరిని మనం బాగు చేయలేం, వదిలేయండి. కనీసం ఈ సిస్టమ్ మనం ఫాలో అయితే సంఘంలో పేదోళ్ళు ఉంటారా? రాను ఏమైపోయింది చెప్పిన, హిజ్కియా బాగా వినండి. హిజ్కియా కాలానికి వచ్చేసరికి ఏం జరుగుతుందో చూడండి. ఇది ప్యాటర్న్ స్కెల్టన్. ఆ కిందకి వెళ్ళేసరికి